క్వశ్చన్లు ఇంగ్లీష్లో పెట్టించాను. మీరు తెలుగు మీడియం అయి ఉంటే మీ చేతిలో పీడిఎఫ్ క్వశ్చన్ పేపర్ ఉంది కాబట్టి మీరు చూసుకోవచ్చు. క్వశ్చన్లన్నీ తెలుగు ఇంగ్లీష్లో ఉన్నాయి. నా కన్వీనియన్స్ కోసము నేను ఇంగ్లీష్లో పెట్టించాను, నా కన్వీనియన్స్ కోసము ఇంగ్లీష్లో పెట్టించాను. ఇది మీ ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ని రైట్ జస్ట్ క్వశ్చన్స్గా కాపీ చేసి పెట్టింది. అన్ని క్వశ్చన్లు మీకు ఈ రోజు గనక మీరు ఎగ్జామ్ రాసుంటే అన్ని క్వశ్చన్లు మీకు వచ్చుంటాయి, అన్ని క్వశ్చన్లు మీకు వచ్చుంటాయి. క్లాస్ స్టార్ట్ చేద్దామా సార్? మీకు ఈ క్లాస్ తర్వాత ఖచ్చితంగా ఒక సైకలాజికల్గా ఒక థాట్ వస్తుంది, అసలు ఇంత ఈజీనా యాప్టిట్యూడ్. కొంతమంది మీరు ఇప్పటి వరకు కూడా కొన్ని అనాలిసిస్ వీడియోలు చూసుంటారు, క్వశ్చన్ సొల్యూషన్ సాల్వ్ చేస్తున్నాడు. నేను మీకు సొల్యూషన్ సాల్వ్ చేయను. నేను ఫస్ట్ ఏ క్వశ్చన్లు నేనైతే సాల్వ్ చేస్తానో చూస్తాను, దాని తర్వాత ఎట్లా క్వశ్చన్స్ పికప్ చేస్తున్నానో మొత్తం మనకు 50 క్వశ్చన్లు ఉన్నాయి. మొత్తం మనకు 50 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 50 క్వశ్చన్లను మనము సాల్వ్ చేద్దాము. ఫస్ట్ నేను కొంచెం మీకు ఎగ్జామ్ స్ట్రాటజీ చెప్పడానికి నేను ఒక ఫస్ట్ 10 నిమిషాలు రైట్ ఇక్కడ పక్కన పెడతాను. దీన్ని 10 నిమిషాల్లో ఫస్ట్ ఇది 10 నిమిషాలు అనుకోండి. ఫస్ట్ 10 మినిట్స్ టైం, ఇది ఫస్ట్ 10 మినిట్స్ టైం. మీకు ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైం, మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది మీకు చాలా ఇంపార్టెంట్ సార్. మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది ఫస్ట్ క్వశ్చన్ నుంచి 50 క్వశ్చన్లు ఉన్నాయి. 50 క్వశ్చన్లు ఉన్నాయి. మీరు ఎలా సాల్వ్ చేయాలి, మీరు ఫ్యూచర్లో కూడా ఈ తప్పులు చేయకూడదు, ఎలా సాల్వ్ చేయాలి ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు మనము టైమర్ తోటి మనము సాల్వ్ చేద్దాం. ఎందుకనంటే క్వశ్చన్ పేపర్ అయిపోయిన తర్వాత మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ని సాల్వ్ చేయడం వల్ల మీకు వచ్చేది ఏంటంటే ఆ క్వశ్చన్ని సాల్వ్ ఎలా చేయాలో తెలుసుకుంటారు. కానీ స్ట్రాటజీ తెలుసుకుంటే, నేను ఎప్పుడూ మీకు నా ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను గొప్పగా ఎనర్జీ యూజ్ చేసి 4లు 6లు కొట్టే క్రికెటర్ని కాదు, నేను గ్యాపులు చూసి కొట్టే క్రికెటర్ని. నేను ఫస్ట్ పిచ్ కండిషన్కి వెళ్ళి ఫస్ట్ పిచ్ని అర్థం చేసుకుంటాను. దాని తర్వాత బ్యాటింగ్ పిచ్చా బౌలింగ్ పిచ్చా, ఫీల్డర్లు ఎక్కడెక్కడ ఉన్నారో చూస్తాను. దాని తర్వాత నా బ్యాటింగ్ పొజిషన్ తీసుకొని ఫీల్డర్ల మధ్యలో గ్యాపుల నుంచి కొట్టే రైట్ క్రికెట్ ప్రేమికుడిని నేను అదే సైకాలజీ ఈ ఎగ్జామ్లో కూడా నేను యూజ్ చేస్తాను. మనం టైమర్ తోటి సాల్వ్ చేద్దాం. మీరు ఇలా చేసుంటే బాగుండేది. నేను టైమర్ తోటి ఫస్ట్ క్వశ్చన్ సెలెక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. టైమర్ ఆన్ అయింది, నా పేపర్ స్టార్ట్ అయింది సార్. క్వశ్చన్ 1 4 లైన్లు, క్వశ్చన్ 2 లైన్లు. ఒకసారి మనము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి క్వశ్చన్లు అన్నీ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ 1 మినిట్ ఓకే 3 లైన్లు 4 లైన్లు 5 లైన్లు 2 లైన్లు 3 లైన్లు సింగిల్ లైన్లు టైమ్ అండ్ క్లాక్ మీద క్వశ్చన్ ఉన్నది రైట్. ఫస్ట్ నేను 1 మినిట్ నేను పేపర్ స్కాన్ చేస్తున్నాను. ఫస్ట్ నేను 1 మినిట్ పేపర్ స్కాన్ చేస్తున్నాను. ఓకే, ఇది నాకు వచ్చిన పేపర్, 50 క్వశ్చన్ల పేపర్. ఇక్కడ 50 క్వశ్చన్ల పేపర్ ఉంది. సర్ట్స్ అండ్ ఇండిసెస్ నుంచి క్వశ్చన్లు ఉన్నాయి, ఆల్జీబ్రా నుంచి ఉంది, నంబర్ సిస్టమ్ నుంచి ఉంది రైట్. ఎల్సిడి జిసిడి కొంచెం నంబర్లు కనబడుతున్నాయి. ఫ్రాక్షన్ మీద ఉంది, పర్ఫెక్ట్ స్క్వేర్ మీద ఉంది, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ మీద ఉంది, 25 అన్ని ఆల్మోస్ట్ అరిథమెటిక్ అన్నీ కూడా నాకు కనబడుతుంది. సో ఫస్ట్ నేను పేపర్ స్కాన్ చేశాను. ఓకే, పేపర్ నాకుంది. నంబర్ 2 రైట్, నా ఫేవరెట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ క్వశ్చన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తున్నాను. సింగిల్ లైన్ క్వశ్చన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తున్నాను. సింగిల్ లైన్ నాకు ఇక్కడ ఒకటి కనబడ్డది, నేను సర్కిల్ పెట్టుకుంటాను రైట్. నాకేం తొందర లేదు సార్, నాకు ఇది కూడా ఒక సింగిల్ లైన్, ఇది కూడా 2 లైన్ సర్కిల్ పెట్టుకుంటాను, అంటే నాకు ఈజీగా అయిపోయేది రైట్. దాని తర్వాత సింగిల్ లైన్ల మీదనే నా ధ్యాస ఉంటుంది. నేను ఫస్ట్ సింగిల్ లైన్లు, క్యాల్కులేషన్ డిఫికల్ట్ వస్తే అది తర్వాత చేస్తాను. క్యాల్కులేషన్ డిఫికల్ట్ వస్తే నాకు తర్వాత సింగిల్ లైన్ క్వశ్చన్లు, సింగిల్ లైన్ ఈ క్వశ్చన్లను మాత్రము వదిలిపెట్టే ఛాన్సే లేదు. సింగిల్ లైన్ క్వశ్చన్లు, ఇది సింగిల్ లైన్ క్వశ్చన్, ఇది సింగిల్ లైన్ క్వశ్చన్, ఇది సింగిల్ లైన్ క్వశ్చన్. సింగిల్ లైన్ క్వశ్చన్లు ఫస్ట్ నేను డార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను సాల్వింగ్ స్టార్ట్ చేస్తాను. క్వశ్చన్ ఏమన్నాడు, సెట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ నంబర్స్
అండ్ ట్విన్ ప్రైమ్ నంబర్స్ ఎమాంగ్ ద నంబర్స్. మొత్తం 9 నంబర్లు ఇచ్చాడు. ఆ 9 నంబర్ల నుంచి నాకు పర్ఫెక్ట్ నంబర్లు కావాలి, ప్లస్ నాకు ట్విన్ ప్రైమ్లు కావాలి. పర్ఫెక్ట్ నంబర్లు ఇప్పటి వరకు నంబర్ సిస్టమ్ క్లాస్ కరెక్ట్గా ఉంటే, సంఖ్యా వ్యవస్థ క్లాస్ తీసుంటే ఈ క్వశ్చన్ 2 సెకండ్లు, 2 సెకండ్లు. ఇప్పటి వరకు పర్ఫెక్ట్ నంబర్లు ఏవైతే కనుక్కున్నారో అన్నీ కూడా 6 తోటి కానీ 8 తోటి కానీ ఎండ్ అయ్యే నంబర్లు. పర్ఫెక్ట్ నంబర్స్ ఇప్పటి వరకు కనుక్కున్న నంబర్లన్నీ 6 తోటి కానీ 8 తోటి కానీ ఎండ్ అయిన నంబర్లు. 6 లేదు ఇక్కడ, 6 లేదు ఇక్కడ, 6 లేదు ఇక్కడ. ఖచ్చితంగా ఫస్ట్ 1 మినిట్లో ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు నాకు చూడంగానే 1 మినిట్లో ఆన్సర్ వచ్చింది. నా ఎక్స్ప్లెనేషన్ కూడా కొంత టైం యాడ్ అవుతుంది, ఇక్కడ యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. 50th అయిపోయింది. నెక్స్ట్ 9x పవర్ 2/3, 9x పవర్ -2/3. సి 2 పవర్ 2 అంటే 4 సార్. 2 పవర్ -2 అంటే 1/4. ఎప్పుడైతే పవర్లో నాకు మైనస్ ఉన్నదో వాల్యూ దారుణంగా కింద పడిపోతుంది, 1/4 ఫామ్కి వస్తుంది. అంటే ఇది చాలా చిన్న వాల్యూ. 9x పవర్ 2/3 82 అంటే 9 81. x పవర్ 2/3 9 అవ్వాలి. x పవర్ 2/3 9 అవ్వాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే x వాల్యూ ఎంత? 9 పవర్ 3/2. 9 పవర్ 3/2. 3 స్క్వేర్ పవర్ 3/2. ఎక్స్ వాల్యూ 27. ఎక్స్ వాల్యూ 27. నాకు ఇక్కడ క్యాల్కులేషన్లే అవసరం లేదు సార్, నాకు ఇక్కడ క్యాల్కులేషన్లే అవసరం లేదు. √27 దేనికి నేను క్యాల్కులేషన్లు యూజ్ చేయను, అక్కడ √27 ఉన్నది. √25 ఈజ్ 5. సో 5 2s are 10, 10 + 2 22. √22 22కి దగ్గరగా రావాలి. √3 ఎంత? 1.7, 4.7. అయిపోయింది ఆన్సర్. క్యాల్కులేషన్ లేదు, ఏమీ లేదు. ఆన్సర్ ఈజ్ 3+. ఆన్సర్ ఈజ్ 3 + √3. ఇవన్నీ బేసిక్ 4వ తరగతి 5వ తరగతి లెక్కలు. 9x పవర్ 2/3 ప్లస్ 9x పవర్ -2/3. మైనస్ అనేది చిన్న వాల్యూ. 9x పవర్ 2/3 82. 9 × 9 ఈజ్ 81. అంటే x పవర్ 2/3 9. ఇది ప్లస్ పాజిటివ్ కాబట్టి 9 వేసుకున్నా నీది 27 వచ్చింది. √27. √25 అంటే 5. 5 2 10. 10 + 12 22. √22. √25 ఈజ్ 5. అంటే ఆన్సర్ జస్ట్ 5కి తక్కువ ఉండాలి. ఒకటే ఆప్షన్ వెళ్ళిపోయింది. 49 అయిపోయింది. సింగిల్ లైన్, సింగిల్ లైన్, సింగిల్ లైన్. రైట్. ద సమ్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ ఈజ్ ఎక్స్ అండ్ సమ్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ ఈజ్ 2/3. అసలు ఇది లేదు అని అనుకుంటే, ఇది లేదు అని అనుకుంటే దీని సమ్ ఎంత? 22. దీని సమ్ ఎంత? 8. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? x - y అంటే 14. కానీ ఇక్కడ ప్లస్ పాజిటివ్ వాల్యూ ఉన్నది. ఆన్సర్ <14. చూడంగానే ఎగిరిపోయింది. ఇది ఎగిరిపోయింది, ఇది ఎగిరిపోయింది. రైట్, ఎగిరిపోయింది. ఇదెంత సార్? 0.3. ఇదెంత సార్? 0.8. 0.3 + 0.8 1.1. ఇది 0.6. ఇది 0.5 1.1. అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 14 ఉండాలి. ఎందుకు సార్ నేను అసలు క్యాల్కులేషన్లు చేస్తాను? నేను ఎందుకు చేస్తాను చెప్పండి? ఆన్సర్ 13, 13/14.